వెల్కమ్ టు టీవీ 888. తుంగతుర్తి మండల కేంద్రంలో మే 9న జరగబోయే భీమిరెడ్డి నరసింహారెడ్డి స్తూపావిష్కరణ సభను జయప్రదం చేయాలని ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న శనివారం రోజు విలేకరుల సమక్షంలో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ 2వ దశ సాధన ప్రదాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఎంసీపీఐయు పోలిటీ బ్యూరో సభ్యులు ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి మాజీ ఎంపీ 17వ వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగే స్తూపావిష్కరణ సభను జయప్రదం చేయగలరని వరికుప్పల వెంకన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి నలుగురి రమేష్, ఆర్వపల్లి మండల కార్యదర్శి వేముల పెద్ద నరసయ్య, పార్టీ నాయకులు సందుపట్ల పవన్ కళ్యాణ్, నరసయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. గోదావరి నది అనుసంధానకర్త కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా మే 9వ తేదీన శుక్రవారం ఉదయం 11 గంటలకు తుంగతుర్తి మండల కేంద్రంలో కామ్రేడ్ బిఎన్ రెడ్డి గారి స్తూపావిష్కరణ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంకేయు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాల అశోక్ గారు, అలాగే పార్టీ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి గారు, స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు గారు, వీరితో పాటు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, బిఎన్ గారి అభిమానులు, అనుచరులు, సహచరులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి ప్రజలకు తుంగతుర్తి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కామ్రేడ్ బిఎన్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా నాగారం నుంచి గెలుపొందినప్పటికీ 3 సార్లు మిర్యాలగూడ పార్లమెంట్ సభ్యునిగా ప్రజలు గెలిపించుకొని అసెంబ్లీ పార్లమెంట్కి పంపించిన తర్వాత శ్రీరామ్ సాగర్ కోసం అనేక పోరాటాలు నిర్వహించి శ్రీరామ్ సాగర్ కాలువ తీసుకొచ్చిన ఘనత కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిది. అట్లాగే ప్రజలకు తాగునీరు కావాలని నిత్యం ప్రజా పోరాటాలు నిర్వహించి గోదావరి జలాలు తీసుకొచ్చిన ప్రాంతం ఈ శిశక్రమంగా ఈ తుంగతుర్తి ప్రాంతం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అలాగే పార్లమెంటులో కొట్లాడి నడుకుడు రామన్నపేట నుంచి నల్లగొండ మీదుగా మిర్యాలగూడ మీదుగా నడుకుడి వరకు రైలు మార్గాన్ని సాధించిన వీరుడు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు. వారు 3 సార్లు ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల కోసం పనిచేసిన ఆ యొక్క అమరవీరుని 17వ వర్ధంతి సభ మే 9వ తేదీన ఉదయం 11 గంటలకు ఇక్కడ తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఆ సభను జయప్రదం చేయగలరని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.